ఇక్కడ మనుషులు బైబిల్ తప్పడుతున్నారు. కాంట్రవర్సీ, ఎందుకంటే అర్థం కాక సబ్జెక్టు నన్ను అప్పగిస్తాడు ఒకడు అని రాయబడి ఉంది. అప్పగించినోడికి శ్రమ ఎట్లా? అప్పగించినోడు ద్రోహి ఎలాగ అవుతాడు? అప్పగించినోడు పాపం ఎలా చేసినోడు అవుతాడు? అప్పగించినోడు నరకానికి ఎలా అవుతాడు? యేసుక్రీస్తు బోధ ఎంత ఉన్నతమైనదో, ఆయన చేసిన మాటను ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు తప్పు పట్టలేడు, పట్టబోడు కూడా. సో అంత గొప్పది యేసుక్రీస్తు బోధ. అందుకనే చాలామందికి యేసుక్రీస్తు బోధ అంటే గిట్టట్లేదు. సర్వశక్తిమంతుడైన మన కన్న తండ్రికి, సర్వోన్నతుడైన మహాదేవుడికి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు ఆ మహా తండ్రికి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడిన క్రీస్తు యేసు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి, మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బట్టి, ఆదరణ ఓదార్పును బట్టి మనం ఈరోజు ఇంత చక్కని వాతావరణంలో కూర్చోగలిగాం. ఇలాంటి దినాన్ని చూడగోరని వారు, చూడలేని వారు చాలామంది ఉన్నారు. చూడాలనిపించినా చూడనివ్వని వారు ఉంటున్నారు. ఇలా ఎంతోమంది కంటే మనం ఈరోజు ఆయన కృప పొందిన వారం కనుకనే ఆయనకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రతి దినము ప్రతి వారము దివారాత్రులు మనం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం. మరి సరికొత్త విధానములో ఈరోజు కూడా మనం నేర్చుకోబోయే వాక్యానికి టైటిల్ మనము అంటే మనిషి పుట్టకుండని ఎడల మనకు మేలా. అర్థం చేసుకోండి, మనం పుట్టకుండని ఎడల మనకు మేలా అనేది ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం. ఇది నిజంగా దేవుని నమ్మినా నమ్మకపోయినా, కష్టాలు కన్నీళ్ళు, తమ స్వకీయ దురాశల వలన పడుతున్న శోధనలు అనుభవించిన వారు, అవునా కదా, ఆశించినది దొరకకపోతే బాధపడేవారు ప్రతిరోజు ప్రతి క్షణం చెప్పుకునే మాటే ఇది. ఏమండే, ఒక్కసారి ఆలోచించండి, అవునా కదా. ఏదన్నా రోగం వచ్చిందనుకో, ఏం రోగం రా నాయన, మాయ రోగం, అసలు పుట్టకుంటే బాగుండేది కదా, ఈ రోగం బాధ భరించలేక, కడుపు నొప్పులో కాళ్ళ నొప్పులో క్యాన్సర్లు భరించలేక, అసలు నాకు ఈ బ్రతుకొద్దని బిల్డింగ్ల నుంచి వెళ్ళి దూకి సస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, ఊరేసుకొని పురుగుల మందు తాగి ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా. అంటే సంతోషం ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తుకురాడు, అవునా కదా. బాగా డబ్బుండి అన్నీ ఉన్నప్పుడు మన బ్రతుకెందుకు, మన బ్రతుకు వేస్ట్ అనే ఆలోచనలు, ఇంకా బ్రతకాలి, ఇంకా సంపాదించాలి, అవునా కదా. ఇంకా ఎంతమంది నాశనమైనా పర్లేదు కానీ నేను నా కుటుంబం బాగుపడాలి. నీ ఆశకు నీ ఆశయానికి ఏమాత్రం దెబ్బ తగిలితే ఎందుకు పుట్టానురా నాయన, అవునా కదా. నన్ను ఎందుకు కన్నారమ్మా అని అమ్మా నాన్నని అడిగేటోడు ఉంటాడు, అవునా. ఇలా తన పుట్టుకను గురించి బాధపడేవారు ఆలోచన చేస్తే, ఎందుకు పుట్టానురా నాయన, దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు, ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. ఎప్పుడు కన్నన్న పోవాలి, కాలన్న పోవాలి, రోగం అన్న రావాలి. అన్నీ బాగుంటే దేవుడు గుర్తుకురాడు, లోకం గుర్తుకురాదు, పక్కోడు కూడా గుర్తుకురాడు. ఇది వాస్తవం. అయితే ఈ టైటిల్ ఎందుకు పెట్టడం జరిగింది అంటే, మొన్న ఒక సోదరుడు ప్రశ్నించాడు నన్ను. ఎందుకంటే ఆయన ఒక వీడియో చూశాడట. అదేంటన్నా, నీవు పుట్టకుండాని ఎల్ల మేలా అని ప్రశ్న సరిగ్గా లేదు, నాకు అర్థం కాలేదు. అసలు మనం పుట్టాలనే కదా దేవుని అనాది సంకల్పం, అవునా కదా. జగత్తు పునాది వేయబడక మునుపే దేవునికి అనేక మంది పిల్లలు కావాలది ఆయన సంకల్పం, ఆయన నీతి, ఆయన కోరిక.
మరి అదేంటి నువ్వు పుట్టకుండా నీకు మేలంటే మరి ప్రతి ఒక్కడికి ఇలాగే మాట్లాడితే మరి లోకం ఎందుకు పుట్టించాడు? అవునా కాదా? అప్పుడు నిజమే తమ్ముడు, నేను కూడా ఆలోచించి టైటిల్ బాగలేదు, నేను పెడతాను చూడు అని ఉదయకాలం ఆన్లైన్లో మాట్లాడాను. ఏమని? మనిషి పుట్టకుండాని ఎలా మేళ ఎవరికి? మనిషికి. అర్థమైందా లేదా? దేవునికి కాదు. దేవునికి మనం పుడితేనే మేలు, కానీ మనము పుట్టకుండానే ఎడలా మనకు మేలా అని ఆలోచించినప్పుడు అసలు సంగతి బయటకు వస్తుంది. ఇంతకీ మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఆలోచన చేయాలి. కొంచెమన్నా దేవుని నీతితో ఆలోచన చేస్తే ఈ సందర్భం, మనము ఏ సందర్భం గురించి మాట్లాడుతున్నాం, అది ఏ కాలాన్ని, ఎట్టి కాలాన్ని సూచిస్తూ ఉంది? అవును కదా? ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అదని మనం ఆలోచిస్తేనే దేవుని నీతి మనకు అర్థమవుతుంది. మనము అన్నీ కలిపి కొట్టరా కావేరీ రంగ అన్నట్టు ఏది కనబడితే అది నాది, ఏది కనబడితే ఇది ఎందుకు అని ప్రశ్నించేవాడు తప్ప ఆ బైబిల్లో ఉన్న పై సందర్భాన్ని కానీ కింది సందర్భాన్ని కానీ మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య చాలామంది బోధకులు టైటిల్ పెడతారు. ఏంటిదంటే, మీ దుఃఖ దినములు ఏమ్మా వాగ్దానాల్లో కానీ మీటింగ్ల మీద ఏంటిది అది రాస్తారు కదా, వాక్యం, మూలవాక్యం. ఇంతకీ ఎవరితో మాట్లాడారు? అది ఇశ్రాయేలు బాధపడుతున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడి త్వరలో మీ దుఃఖ దినాలు సమాప్తమై అవుతాయి అని వాళ్ళతో మాట్లాడినమాట. అది మనం తీసుకుంటే ఎట్లా? మన దుఃఖ దినాలు మనం సచ్చేదాకా పోవు. మనకున్న వాగ్దానం మనకు అర్థం అవట్లేదు. ఏమా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బతకను ఉద్దేశించువారు శ్రమ పొందుతావు, హింస పొందుతావు. అంటే నీకు హింసలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఏమ్మా సత్యదాకా సస్తేనే పోతాయి. ఇది నీకిచ్చిన ఆజ్ఞ, నీకిచ్చిన వాగ్దానం. ఇప్పటికీ ఎక్కడున్నారు వీళ్ళు? ఇశ్రాయేల్ దగ్గరనే ఉన్నారు. అవునా కదా? అలాగే ఇశ్రాయేల్ వాళ్ళు ఏమంటారు? మీరు ఆశీర్వదింపబడిన జనము అని చెప్పాడు వాళ్ళతోటి. అందుకే ఇప్పటికీ మనల్ని ఏమంటారు? ఇశ్రాయేలులు ఆశీర్వదింపబడిన వారు. మనం వాళ్ళ గురించి తప్పు మాట్లాడదు అంటాడు. ఇంతకీ ఎప్పుడు ఆశీర్వదింపబడ్డారు, ఎప్పుడు విడిచిపెట్టబడ్డారు వీళ్ళకి తెలియదు. మరి మనం వాళ్ళు ఆశీర్వదింపబడితే మనం ఇప్పుడు చెప్పండి, ఎనీబడి థింకింగ్ మనం ఆలోచించాలి. తప్పుడు నేను ఈ వాక్యము చాలాసార్లు చెప్పాను, అర్థమైందో లేదా? గుర్తుండదు మనకు. అవునా? ఇప్పుడు చెప్పిందే సాయంత్రానికి గేట్ బయటికి పోతే మర్చిపోయే రకం కదా. ఆలోచన చేయాలి. అందుకని మనం ఎవరమో తెలుసా? మనకు రాయబడిన వాక్యం పేతురు పత్రికలో ఉంటుంది. గత వారం చెప్పాను. ఆలోచన చేయాలి. మనం ఎవరమంటే ఆశీర్వాదమునకు కారకులగుటకు పిలువబడ్డ వాళ్ళం మనం. అర్థమైందా లేదా? అంటే సమస్త అన్యజనులు క్రైస్తవులు ఎవరయ్యా అంటే ఆశీర్వాదానికి కారకులగుటకు పిలువబడ్డ వాళ్ళం. మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాము? మన క్రియలు ముగిసిన వెంటనే. అవునా కదా? మన పని జరిగించినప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. కానీ ఊరికే ఇశ్రాయేల్ని ఆశీర్వదించినట్టు మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చూజన్ పీపుల్, వాళ్ళ మీద ప్రయోగం చేశాడు. ఇది ప్రపంచం కనుక ఎవడికి ఇష్టమైతే రండి, అవునా కదా? ఎవడికి ఇష్టమైతే పని చేయండి, ఎవడికి ఇష్టమైతే వాడికి జీతం దొరుకుతుంది. అంతేగాని జీతం పని చేయకముందే నీకు జీతం ఇస్తానంటే కుదరదు. ఏమంటే కూడా ఏమా ఈ తేడాతో బైబిల్ చదవాలి. అందుకనే ఓ 2 ఉదాహరణలు ఇచ్చాను మీకు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇంతలో మన గురించి మాట్లాడా, నీవు పుట్టకుండానేనా మేలని, లేదా ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడా? ఇక్కడ తేలుతుంది. మనం మత్తయి రాసిన సువార్త, యేసుక్రీస్తు బోధ ఎంత ఉన్నతమైనదో, ఆయన చేసిన మాటను ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడు తప్పు పట్టలేడు, ఆయనను కూడా ఎవడు తప్పట్లేదు, పట్టబోడు కూడా. సో అంత గొప్పది యేసుక్రీస్తు బోధ. అందుకనే చాలామందికి యేసుక్రీస్తు బోధ అంటే గిట్టట్లేదు.
ప్రవక్తల బోధ అంటే ఫ్రీ ఆశీర్వాదాలు, ఫ్రీ వాగ్దానాలు, కాబట్టి అవే మాకు కావాలంటుండే తప్ప కాలం మారింది నాయన, నిబంధన మారింది. దేవుడు నీతో మాట్లాడింది వేరు, వాళ్ళతో మాట్లాడింది వేరు. అవునా కదా? చాలాసార్లు చెప్పాను. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా వారి పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడనంటే యేసు ప్రభు బోధించిందే మనం తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని విశ్లేషించుకోవాలి. ఇది క్రైస్తవుడు చేయవలసిన పని. అసలు చదువుడే లేదా, ఇంకా ఆలోచన ఎక్కడ దీనికి? ఈరోజు వాట్సాప్లు, ఫేస్బుక్లలో నేను మెసేజ్లు పెడుతుంటే ప్రతోడు కౌంటర్, నీకు బైబిల్ తెలియదు, నువ్వు అబద్ధికుడివి. అప్పుడు అర్థమైంది నాకు, ఇన్ని సంవత్సరాలుగా ఇంత లోతుగా దేవుని ఆలోచనతో బైబిల్ చదివి నేను బోధ చేస్తున్నప్పుడు వాడికి ఏమర్థమవుతుందంటే వాడు చదువుతలేడు, ఆలోచించట్లేదు కనుక ఎవడో ప్రవక్తల బోధ చెప్పింది కదా, ఇది మన బోధ రివర్స్ అయిపోతుంది వాడికి. అంటే మనం చెప్పే లెవెల్కు రాలేదు వాడు. పీజీ పిల్లలకు చెప్పాల్సిన బోధ 10th క్లాస్ వాడికి చెప్తే ఎలా ఉంటుంది? రివర్స్ అవుతుంది. అవునా కదా? అందుకే పౌలు గారు చెప్పారు, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానం పోసిన అల్లాటప్పగాడి దగ్గర కాదు, ఏబిసిడీలు తెలియని వారి దగ్గర కాదు, బేసిక్లో ఉన్న దగ్గర కాదు. ఇట్ ఈస్ ఎ లెవెల్. నువ్వు ఈ లెవెల్కి లేస్తేనే, ఎదిగితేనే అర్థమవుతుంది నీకు ఈ బోధ. అందుకే ఇప్పుడు చదువు 26వ అధ్యాయము 20 నుంచి చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది, అమ్మ కన్నడ బైబిల్, కన్నడం వస్తే కన్నడ బైబిల్ తీయండి, తెలుగు వస్తే తెలుగు బైబిల్ తీయండి, ఇంగ్లీష్ వస్తే, అవునా కదా? ఇక చదువు రాకపోతే మేమేం చేయలేము. అర్థమైందా లేదా? ఇక అది నేను ఎందుకంటే చదువు నేర్చుకోవాలని బైబిల్ చెప్పింది. బైబిల్ తెచ్చుకోవాలా, బైబిల్ తీసి చదవాలి. చదువుతున్నప్పుడే మైండ్కి ఎక్కుతుంది, అప్పుడు ఆలోచించగలుగుతావు. కూర్చుండేను. వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను స్ట్రేట్ ఫార్వర్డ్, అర్థమైంది లేదా? మాట్లాడుకుంటే బాగుండేది. ఉన్నదే 12 మంది దొరికిండు, అవునా కదా? అయినా సరే మీలో ఒకడు అంటే 12 మందితోనే చెప్తున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే దుఃఖపడ్డోళ్ళు ఎవరు తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే ఇంత బాగా నేను ప్రభువును వెంబడిస్తుంటే ఇందులో మీలో ఒకడంటే కొంపదీసి నేనేమన్నా, నేను నిజాయితీగా ఉన్నానే. నిజాయితీగా ఉన్నాడు దుఃఖపడుతున్నాడు, అర్థమైందా? దుఃఖపడతాడు. ఆయన అడగగా చూసారా, ఆయన నాతో కూడా పాత్రలో ప్రభు బల్ల. ఇప్పుడు అందరు ముంచారు, అర్థమైందా లేదా? అందరు ముంచారు ప్రభు బల్ల. అంటే 11 ఆ బల్లలో పాల్గొనాలి కదా, పస్కాలో పాల్గొనాలి. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, నాతో కూడా అప్పగించువాడు మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారము. లాస్ట్ వీక్ చెప్పాను, గుర్తుంది కదా? ఇది యేసుప్రభు మాట్లాడే మాట. ఇది ఏమనాలే? నేను మనుష్య కుమారునేరా, మీరేమో నన్ను ఏదో సూపర్ మ్యాన్ అనుకోకుండ్రి, అవునా కదా? మీలాంటి శరీరంతో వచ్చిన నేను మీలాంటి వాడినే అని చెప్పడానికి మనుష్య కుమారుడు. అసలు ఆ మనుష్య కుమారుడు ఎవరు? ఆయనే కదా. అందుకని ఏమని రాసి ఉండాలి లెక్క ప్రకారంగా? నేను రాయబడిన ప్రకారంగా పోతున్నానంటే సరిపోయేది. కానీ ద పర్ఫెక్ట్ వర్డ్, ఎందుకంటే ఇంకా వాళ్ళకు ఆ బిలీఫ్ రాలేదు, అంటే నమ్మకం కాలేదు ఆయన ఎవరు అని. అందుకే చెప్తున్నాను. అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి ఎవని చేత, ఇది ఇక్కడే కాంట్రవర్సీ వచ్చింది జనాలకు. ఎవని చేత చున్నాడో ఆ మనుషునికి
ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. అర్థమైందిలా? నువ్వు నేను కాదు, మనం అపార్థం చేసుకున్నాం. కానీ ఎవడు పుట్టకుండని ఎడల మేలు అంటే ఇస్కరియోతు యూదా పుట్టకుండని ఎడల వానికి మేలు. మనుషులందరికీ కాదు, మనుషులందరికీ ఎలాంటి వారికి మేలు, ఎలాంటి వారికి శ్రమ అనేది మనం నేర్చుకోవాలి. అది నేర్పడానికే ఈరోజు ఈ టైటిల్, ఈ ఒక అంశం తీసుకున్నాం. వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాను అన్నాడు. అంటే ఎవడో నన్ను అప్పగిస్తాడు, అవునా కదా? అప్పగిస్తాడని రాయబడి ఉంది బైబిల్లో. మరి అప్పగించినోనికి శ్రమ అంటాడేంటి? మరి అప్పగించకపోతే ఎట్లా ఈయనెట్లా సిలువెత్తాడు? ఇక్కడ మనుషులు బైబిల్ని తప్పడుతున్నారు. కాంట్రవర్సీ, ఎందుకంటే అర్థం కాక సబ్జెక్టు ఏమా కరెక్ట్గా పైన ఆలోచిస్తే యేసుప్రభు తప్పే. ఎందుకంటే నేను రాయబడిన ప్రకారం పోతున్నాను, అవునా కదా? నన్ను అప్పగిస్తాడు ఒకడు అని రాయబడి ఉంది. మరి అప్పగిస్తాడని ఒకడు రాయబడి ఉన్నప్పుడు అప్పగించినోనికి శ్రమ ఎట్లా? అప్పగించినోడు ద్రోహి ఎలాగవుతాడు? అప్పగించినోడు పాపం ఎలా చేసినోడు అవుతాడు? అప్పగించినోడు నరకానికి ఎలా పోతాడు? అర్థమైంది లేదు? అప్పగించినోడు తన మార్గాన్ని ఎందుకు తప్పిపోయాడు? తను వెళ్ళవలసిన చోటుకు ఎలా వెళ్ళిపోయాడు? పరదేశికి వెళ్ళకుండా ఎందుకు నరకానికి వెళ్ళాడు? ఈ అంశము బైబిలు అంటే క్రైస్తవేతరులు దీన్నే పట్టుకుంటారు. ఇది చదవడానికి, ఇది రావడానికి నీకు సంవత్సరాలు పట్టాలి. ఎందుకంటే ఏమండి, నా సంగతి అర్థం కావాలంటే ఏం చేయాలి? మీరు ఫాలో అవ్వాలి చాలా రోజులు. కానీ నేను అర్థం కాను, చాలా సంవత్సరాలుగా బోధ వినాలి. అసలు ఏంటి ఉద్దేశం, ఏంటి, ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో ఏ మాట మాట్లాడుతున్నాడు అనే సంగతి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వు విమర్శించలేవు. అంత బాగుంటుంది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి, ఆయనను వెంబడించి, అద్భుతాలు సూచక్రియలు చూసి మరలా ఆయన అప్పగించాడంటే దీన్ని మన భాషలో ఏమనాలి? నమ్మక ద్రోహం. అర్థమైందా లేదా? నమ్మకం ద్రోహం అనేది ఎవడో తెలియనోడు చేస్తే వేరే విషయం, కానీ నమ్మించినోడు నమ్మక ద్రోహం చేశాడంటే అది క్షమించరాని నేరం. మన భాషలో వెన్నుపోటు అంటారు దాన్ని, బ్యాక్ స్టాపింగ్. అర్థమైందా కదా? అంటే వెనకాలంటే ముందు నుంచి పొడిస్తే ఏదైనా తప్పించుకోవచ్చు మనం, మన భాషలో చెప్తున్నారు. వెనక నుంచి పొడిచిన ఏం చేద్దాం? అందుకని ఇలాంటి వాడిని మనం క్షమించలేరు. ఇప్పుడు రాయబడింది ఒకటి ఉన్నది బైబిల్లో. ఏమని రాయబడిందంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము పేతురు గారు ఒక మాట చెప్తున్నాడు. 16వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, చూపిన యూదాను గురించి ఉన్నది. ఈ పరిచర్యలో పాలు పొందెను, వల్ల సంపాదించిన ఒక పొలము. లాస్ట్ టైం దీన్ని కరెక్షన్ చెప్పినా మళ్ళీ రాసుకోండి. ఎలా చదవాలో అమ్మ నీ బైబిల్లో రాసుకొని మళ్ళీ సారి చదివినప్పుడు ఉన్నది ఉన్నట్టు తప్పు చదవకు. అర్థమైందా మీకు? ఉన్నది ఉన్నట్టు అంటే రాయబడింది తప్పు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఏమని రాయబడాలి అంటే నేను చదువుతున్నాను విను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకలనిచ్చి ప్రధాన యాజకులు ఒక పొలము కొనిరి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎందుకు నేను తప్పన్నాను? మత్తయి 27 అది బైబిల్ చదివినోనికి అర్థమవుతుంది. మామూలుడికి బేసిక్ తెలియడానికి అర్థం కాదు, చదివి ఆలోచించినోడికి. ఎందుకంటే యూదా 30 వెండి నాణాలు పాడేసి పోయి ఊరేసుకొని చచ్చాడు. మత్తయి చెప్పాడు, అది మత్తయిలో ఉంటుంది కరెక్ట్గా, అవునా కదా? అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి 6-7 వచనాలు చదివితే అక్కడ ఉంటుంది. 27 అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, వీడు పరేష్ పోయాడు. అప్పుడు ప్రధాన యాజకులు ఏమంటారంటే, ఇది రక్తధనం కనుక ఇది కానుకల పెట్టెలో వెయ్యకూడదు, కాబట్టి ఏం చేయాలా?
పరదేశులను పాతి పెట్టడానికి ఒక పొలం కొన్నారు. అది రక్తభూమి అని నేటికి పిలువబడుతుంది. అంటే పేతురు ప్రసంగం కరెక్ట్ చేశాడు ఒరిజినల్లో. ఈ తర్జుమాదారుడు ఏం చేశాడంటే ఆయనే కొనను అని, దీన్ని ఒకటి తప్పు పట్టాడు. మరి బైబిల్ను తప్పు పట్టాలని చూస్తున్న ప్రతి ఒక్కడు కోతికాడ నక్కల ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కుక్క బుద్ధిని ఓడించుకోకుండా ఇదిగో కొనెను అని రాసింది. అసలు యూదా కొన్నాడా? కొనలేదు కదా మత్తయిలో, అందుకని బైబిల్ తప్పంటున్నాడు. బస్ ఊరికే. కాబట్టి వాడి నోరు మూయించాలంటే ముందు మనమే సరి చేసుకోవాలి. అందుకని ఏమని, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ప్రధాన యాజకులు లేదా వారు ఒక పొలము కొనిరి. సరిపోయింది. ముందున బయటికి వచ్చాను కనుక పొలము ఉన్నది, దానికి దానికే రక్తభూమి అని అర్థము. ఊరేసుకున్నాడు, బహుశా ఊరుతాడు, తెగింది కనుక ఎల్లెలకల పడ్డాడు, పేగులు బయటకు వచ్చినాయి. అది మనకు అనవసరం, అవునా కదా? కావాల్సింది సబ్జెక్టు. సో ఇప్పుడు ఈ సంగతి అన్న తర్వాత ఇట్లా డాష్ పెట్టాడు చూడండి. ఏమని? గీత ఉంటుంది. గీతుండి మీకు ఆ వాక్యము దొరికింది అంటే అది వీలు రాస్తున్నది కాదు. ఎక్కడిది? పాత నిబంధనలో లేఖనాలలో వ్రాయబడి ఉన్నదని మీరు గ్రహించాలి. మీరు ఎప్పుడైనా కొత్త నిబంధనలో మత్తయి చదువు, మార్కు చదువు, పత్రికలు చదివినా ఇట్లా గీత కొట్టి సపరేట్గా రాశారు అంటే అది అపోస్తులు రాసింది కాదు, అది ప్రవక్తలు రాసిన దాన్ని అపోస్తులు కోట్ చేస్తున్నారు. ఇది బైబిల్ తర్జుమా చేసిన విధానము. బైబిల్ను తెలుగులో మార్చినప్పుడు పాటించిన రూల్ ఇది. ఎక్కడైనా ఉంటుంది చూడండి, ఎక్కడ పోయినా. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 27లోకి వెళ్తే కూడా జకరియా గ్రంథంలో రాయబడింది నెరవేరిందని ఉంటుంది, చూసారా? అట్లుంటుంది ప్రవచన గ్రంథాలను నెరవేర్పు. పాడైపోవునుగాక, కాపురం ఉండకపోవునుగాక, వేరొకడు తీసుకోనుగాక. అంటే ఈ యూదా గురించి ఆల్రెడీ చెప్పాడు. ఏమని? కీర్తనల గ్రంథము 69వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. మీరు చూసుకోండి, అక్కడ రాసుకోండి. ఏమని? ఇదే ప్లేస్లో మీరు కీర్తన 69, 25, 109, 8లో ఉంటుంది. ఏంటంటే కీర్తనల గ్రంథంలో రాయబడింది ఏమని? ఎవడైతే అప్పగిస్తాడో, అంటే యూదానే కదా తిరిగినోడు, అతని చెలికాడే కాబట్టి ఆడ అప్పగిస్తే వాడి ఉద్యోగం పోతుంది. ఎందుకంటే అపోస్తలత్వాన్ని కోల్పోయాడు, అతని ఇల్లు పాడైపోయింది, అతని వంశము అసలు జాడ ఉండదు బైబిల్లో. కాబట్టి ఆ యొక్క అపోస్తలత్వాన్ని మనం ఇంకోని ఎన్నుకోవాలి. ఎందుకు? యేసుప్రభు వాగ్దానం చేశాడు. ఏమని? 12 మంది అపోస్తలు, వారి పేర్ల మీద వారి పునాదులతో పరలోక పట్టణము కట్టబడుతుంది. వాళ్ళ 12 మంది పితరులు, అవునా కదా? మీరు ప్రకటన గ్రంథం 21 చదివితే మీకు ఆల్రెడీ సెమినార్ పెట్టాను, 3 గంటలు చెప్పాను. పరలోక పట్టణం అంటే ఏంటిది? అపోస్తుల పునాదులు, వాళ్ళు ఏమంటారు దర్వాజాల మీద అవి ముత్యాలు పగడాలతో పోల్చినది. అంటే పరలోకంలో వెళ్తే దొరుకుతుందేమో అనుకుంటున్నారు అమాయకులు. ఈరోజు చదవక ఆలోచించక ఆ పరలోక పట్టణమే మొట్టమొదటి క్రీస్తు సంఘం. 3000 మందితో ప్రారంభించబడిన పరలోకము నుంచి దిగొచ్చిన నూతన యెరూషలేము పట్టణం అంటే సంఘం. ఇంత జ్ఞానం అందుకోలేకపోతున్నారు నేటి బోధకులు. ఇప్పుడు నేను ఇది చెప్పాను అనుకో, నీకు అర్థం కాలేదు అంటాడు తప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు దొరకట్లేదు. కొనిలే, మనం ఏం చేస్తాం అంటే 12 మంది కావాలి. ఎందుకంటే 12 మంది గోత్రాలకు బోధ చేయాలి. 12 మంది సింహాసనం మీద కూర్చొని వాళ్ళకు కిరీటాలు ఇవ్వబడితే వాళ్ళకి అలా బోధ చేయాలి. అన్యజనులందరికీ బోధ చేయడానికి పౌలు కావాలి. ఇది దేవుని సంకల్పం. ఇప్పుడు మాట్లాడిండు కనుకనే అందరు కలిసి చీట్లు వేస్తే మత్తయి పేరు మీద వచ్చింది. ఆయన 12వ అపోస్తలుగా ఎంచబడ్డాడు. ఇది చరిత్ర. అంటే యూదా, అవునా కదా? మీరు ఆలోచించాలి. అప్పగిస్తాడు అని రాయబడింది, ఈడు అప్పగించాడు. మరి యేసు ప్రభు ఎందుకంటున్నాడు? అప్పగింపబడిన వాడికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల
వానికి మేలు పుట్టి ఉండని ఎడల. ఇంత లాజిక్ మళ్ళా ఒకసారి వీడియో వచ్చినాక మళ్ళీ వినండి, ఎందుకంటే టైం ఈజ్ రన్నింగ్. అవునా కదా? ఇప్పుడు మనం ఆలోచన చేయాలా, ఎందుకు ఆ మనుష్యునికి శ్రమ అన్నాడు? అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అని ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు నుంచి మనం ఆలోచించాలి. అప్పగిస్తాడు ఒకడని రాయబడి ఉంది. అవునా కదా? ఎవడో ఒకడు అప్పగించాలి. అప్పగించకపోయినా ఎవడైనా పట్టుకొని వెళ్ళైనా, అవునా కదా, కంప్లైంట్ చేశారు, పట్టుకెళ్ళిపోతారు. కానీ ఈడు పని కట్టుకొని ఏమెళ్ళాడు, వచ్చి ముద్దు పెట్టుకుని దారి చూపాడు అంటున్నాడు. అవునా కదా? అంటే 12 మందిలో ఒకడై ఉండి ఇతని గురించి రాయబడింది. తెలుసా ఏమని? నా ఉద్యోగం పోతుంది, నా ఇల్లు పాడవుతుందని రాయబడిందని చదవలేదు ఇతను, ఆలోచించలేదు ఇతను. ఎందుకంటే యేసుని సిలువ వేసిన వాళ్ళు కూడా అలాగే తెలియకనే ఏమంటారంటే లేఖనాలను నెరవేర్చారు. తెలుసా మీకు? కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అయినట్టుగా బోధించుచున్నాము, మనకై ఉండెను, ముందుగానే దేవుడు మనని నియమించెను. అది ఆనాటి లోకాధికారులలో కానీ ఈనాటి లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును తెలిస్తే అసలు సిలువేసేవాళ్ళు గారు. తెలియక ఆ రోజు సిలువేశారు. ఇప్పటికీ క్రీస్తును క్రైస్తవ్యాన్ని చంపుతాం, క్రీస్తు బోధను తీసేస్తాం అన్న వాళ్ళకి తెలుస్తలేదు. ఇది ఎక్కడిది అనుకుంటున్నారు? జ్ఞానం మనుషుల జ్ఞానం కాదు, ఇది జగత్తు పునాదే వేయబడక మునుపే దేవుడు క్రీస్తుని నియమించాడు. క్రీస్తు మరణము ద్వారా ప్రపంచానికి రక్షణ ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఎవడివైనా ఈ సంగతి తెలుసుకుంటే, ఈ సంగతి అర్థమైతే ఇక క్రైస్తవ్యం మీద నోరెత్తడు, చెయ్యెత్తడు, కాలెత్తడు. అలా వాళ్ళు ఎత్తి దెబ్బతిన్నారని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు ఎవడైనా ఎత్తినా అదే పరిస్థితి, మనకేం ప్రాబ్లం లేదు. ఇందుకు మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ యూద తన కోసం రాయబడి ఉన్నదానిని కూడా కాదని, అవునా, తెలియక ఇతనే ఎందుకు అప్పగించాలి? అప్పగిస్తాడు, అవునా కదా? ఇతని గురించి రాయబడ్డది ఎందుకు వీడు చేస్తాడని దేవుడికి ముందు తెలుసు కనుక పోనీ ఆపుకొని చేయకుండా ఉండే, అవునా కదా మనం ఆలోచన. కానీ పనిగట్టుకొని వెళ్ళి దారి చూపించి ఇంకేం చేశాడు? బోధకుడా అని వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడున్నది కథ. అందుకనే ఇంత చేసిన ఏమనాలి మరి? ఖచ్చితంగా నీకు తెలిసి చేసావు కనుక శ్రమ. నువ్వు పుట్టకుండిన ఎడలా మేలేరా బాబు అన్నాడు అతనితో. అతని ఫేస్ మీద చెప్పాడు. తెలుసా నీకు? ఆ మనుషుడు అంటే ఆ మనుషుడు నువ్వేరా అన్నప్పుడు కనీసం అప్పుడైనా జాగ్రత్త పడాలిగా. కానీ మైండ్కి ఎక్కలేదు. మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయిందనుకో, నువ్వు ఎంత సత్యం చెప్పినా ఎంత చెప్పినా ఈయనే రకం కాదు మనం. ఏమ్మా, ఏదైనా ఫిక్స్ అయిందనుకో, అబద్ధమో నిజమో అనుమానమో, అప్పుడు ఆ మనిషి ఎంత చెప్పినా బ్లైండ్గా అయిపోతుంది. అర్థమైంది లేదు? ఇది ఇప్పటికీ నడుస్తున్నది మనకు. ఏమండి, అవునా కదా? అలా యూదాకి ఎక్కలే. అందుకనే ఏమన్నాడంటే, నువ్వు పుట్టకుంటే బాగురా అన్నాడు. ఇప్పుడు మనం చెప్తాం, ఏరి కోరి కొడుకునో బిడ్డనో కన్నాం. ఇప్పుడు మన కొడుకు మన కూతురు మనం చెప్పిన మాట వినలేదనుకోండి, ఏమండి, ఏమనిపిస్తుంది? మనకు వ్యతిరేకంగా మనల్ని నానా హింస పెడుతున్నాడు అనుకో, రోడ్డు మీద హింస, సమాజంలో హింస, ఒక భ్రష్టుడిగా మారిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? ఎందుకు కన్నాను రా వీని, ఈయన కనకపోతే బాగుండేదని మనం అనుకుంటాము. అవునా? లోకం ఏమంటుంది? ఈయన అన్నోడు ఎవడ్రా, వాడి బుగ్గెత్తిపోయి అంటాడు. వాడిని తిట్టరు. తెలుసా మీకు? ఆంధ్రాలో తిట్టుంటుంది, ఎవడు కన్నాడరా వాడి బుగ్గెత్తిపోయి అంటుంది. అంటే కన్నోడిదా తప్పు. బుగ్గెత్తిపోయి అంటే మీకు అర్థమవుతుంది కదా భాష. బూడిద కాల్చి బూడి ఎత్తిపోయాలంటే కన్నోని తిడుతున్నాం, వాడి బుగ్గెత్తిపోయా. అవునా కదా? రియల్గా మాట్లాడాలంటే బాగుంటుంది. అవునా కదా? మీరు తెలుగు ఆంధ్రలో బాగుంటాయి తిట్లు తెలియకుండానే. కాబట్టి మనకు భాష అర్థమైతే బాగుంటుంది. అందుకనే
అటు నేను కన్న పిల్లలు దేవునికి పనికిరారు, నా కుటుంబానికి పనికిరారు, అవునా కదా? లేకపోతే సమాజానికి పనికిరానప్పుడు ఏమంటావు? వీడు చస్తే బాగుండు, ఎందుకు పుట్టాడు రా, వీడు పుట్టకపోతే బాగుండేది. ఇది కామన్గా మనకు వచ్చే డైలాగ్ ఏంటంటే ఇదే, ఇక్కడి నుంచే వచ్చింది అది. ఇప్పుడు ఈ మాటను ఒక ఆయన అన్నాడు, మనమన్నది కాదు, బైబిల్లో ఒక ఆయన ఆల్రెడీ తనకు వచ్చిన కష్టాలను బట్టి బహునీతిమంతుడు, తను సహనము గల్లోడు, అవునా కదా? ఏమన్నాడు? అలా భార్య వచ్చామన్నదే, ఎందుకురా పెంక మీద గోక్కొని చస్తున్నావు, దేవుణ్ణి తిడితే ఎందుకు మూర్ఖురాలు అన్నాడంటే, తిట్టి సావమన్నది, ఊకరైనా చావమంటే అయిపోయేది. తిట్టి సావు, ఎవరిని తిట్టి సావాలట? దేవుణ్ణి తిట్టి సావాలట. అప్పుడు ఆయన మూర్ఖురాలా అన్నాడు. తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం. ఎవరైనా తెలుసుగా? యోబు. ఉర్దూలో ఆయన పేరు ఆయూబు. ఎవరిని తిడుతున్నాడు ఈయన? దేవుని తిడతలేడు, తన పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. నేను అవునా కదా? మీరు తాను తిట్టుకుంటున్నాడు. నేను ఎందుకు ఆ దినము చరిత్రలో కూడా ఉండకపోతే బాగుండనని తిట్టుకుంటూ 11వ వచనం చదివమ్మా. 11, 13 చదివితే చాలు. పుట్టుకతోనే నేనేలా చావకపోతేనే, గర్భము నుండి బయలుదేరగానే, అది పుట్టుకని మనుషులు అర్థం. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ అర్థమైందా లేదంటే, డెలివరీ డేటే నా పుట్టుక దినమని ఆయన అనుకున్నాడు. అది లోకజ్ఞానం. దేవుడు రాయించిన జ్ఞానం వేరే ఉంటుంది. అది మీకు చెప్పాను. జన్మదినం ఎప్పుడు? కీర్తనల గ్రంథం 139లో ఉంటుంది, అవునా కదా? మీరు ఆలోచన, యెషయా గ్రంథం 49 చదువుకుంటే మన పుట్టుక దినం ఎప్పుడైనా, మనం పుట్టింది ఎప్పుడు అంటే అమ్మ కడుపులో. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను, అంటే నేను నీ కడుపులో ఉన్నప్పుడు నా ఉనికి ప్రారంభమైంది. నేను మొగడా ఆడనా కూడా తెలిసిపోయింది. అప్పుడు కనీసం గర్భస్రావంలో పడిపోయినా బాగుండేది. పిండం అయిపోతుంది 3 నెలలకో 2 నెలలకో. ఇప్పుడు అవుతుంటే మనం ఏడుస్తుంటాం, ఎందుకంటే మన కోరిక నెరవేర్చలేదు. కానీ పోయినోడు అదృష్టవంతుడు. ఎందుకు చెప్తున్నాడు ఈయన? గర్భము నుండి బయటికి రాకపోకముందైనా గర్భంలో నుండి రాలిపోతే ఆ మనుషునికి మేలు. ఎందుకు? మన ఉనికి ఏర్పడింది, లోకాన్ని చూడలేదు, పాపం చేయలేదు, అవునా కదా? ఏ దోషం మనకు కనబడలేదు, పెరిగి పెద్దగై, అవునా, అన్ని తప్పులు చేసి నరకానికి వెళ్ళడం అంటే పుట్టుకతోనే చిన్నప్పుడే చచ్చిపోతే అయిపోయింది కదా. ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినోడు ఎవరు అనుకుంటున్నారు మీరు? పరిశుద్ధుడు. వెంటనే పరదేశకి వెళ్ళిపోతాడు. చిన్నపిల్లలు పాపులు గారు, మనిషి పుట్టుకతో పాపి గాడంటే ఎవరికీ అర్థం కాదు. క్రైస్తవ్యంలో 90% మంది మనిషి పుట్టుకతో పాపి అంటాడు. మరి పుట్టుకతో పాపి అయితే నేను పుట్టగానే నేనేలా, అవునా కదా? చావకపోతేనే ఏమంటున్నాడు చూసారా? గర్భం నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణం విడవకపోతేనే కుడిచితేనే, లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును, నేను నిద్రించి ఉందును. నాకు పుట్టుకతోటే చచ్చిపోతే నేను హ్యాపీగా నిద్రపోయేవాడిని. అనవసరంగా ఏడుచుడేంది, బాధ ఏంది, గోకుడేంది, రోగం ఏంది, నా భార్య వచ్చి నన్ను తిట్టుడేంది, అవునా కదా? మీరు ఆలోచన చేస్తే విసిగి వేసరిపోయాడు అనుకున్నది కాడికి. అప్పుడు తిట్టుకున్నాడు. అలాగే ఇదే యోబు గారు 10వ అధ్యాయం. ఇవన్నీ చదవాలి మనం. బైబిల్ చదవడం అంటే ఏదో నవల చదివినట్టు 4 అధ్యాయాలు చదివి అర్థం కాలేస్తారంటే నీకేమర్థం అవుతుంది? ఇదే నవల, క్లాస్ బుక్కా? డైరెక్ట్గా చెప్పడానికి. 10వ అధ్యాయము 18వ వచనం. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి, అప్పుడే ఎవరును నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అబ్బా, గర్భములో నుండి నీవు నన్నేలా బయటికి రప్పించితివి, మేలు. అప్పుడు నుండినను గర్భములో నుండే సమాధి కొనిపోబడుతును, అవునా కదా? ఆయన వచ్చినప్పుడు సమాధులతో పాటు నేను లేచేవాడిని. నా విమోచకుడు సజీవుడు ఆయన వచ్చినప్పుడు నేను లేచేవాడిని. అనవసరంగా బయటికి ఎందుకు రప్పించావాడు? రానికుండా ఉండిన ఎడల మేలు అన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గర్భం నుండి బయటకు వచ్చి అతనికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? పోయాడు.
అర్థమైందే లేదు. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు, వాడు పుట్టకుండా గర్భములో నుండి రాడిపోయినా ఉన్నది ఆయన కొనికి బయటకు వచ్చి, అవునా కదా? మనం ఆలోచన చేయాలా? వెంటనే చచ్చిపోయినా ఈ పాపం వాడికి అంటు చుట్టుకుపోయేది. ఎందుకంటే దేవునికి పనికిరాలే, సమాజానికి పనికిరాలే, తన కుటుంబానికి కూడా. ఎందుకంటే కుటుంబం నాశనమైంది, ఇల్లు పీకేయబడింది, మొత్తం నాశనం అయిపోయింది. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకు యేసుప్రభు ఎప్పుడు తప్పు మాట్లాడు. ఏది మాట్లాడినా మనం ఆలోచించి అదే ఏం చేయాలి, మనము మన మేలు కోసం తీసుకోవాలి. మనం పరలోకం వెళ్ళటానికి ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక జ్ఞాని, మహాజ్ఞాని ఎవరంటే, ఆ జ్ఞానంతో వెరితల లేచి చెడిపోయాడు. ఆ జ్ఞానాన్ని, సౌందర్యాన్ని, ఆస్తిని, అంతస్తుని చూసుకొని పడిపోయాడు. అవునా కదా? మీరు ఆలోచన చేయాలి. అది కూడా అతడు మరి ప్రవచనం మన ఆలోచించాలి. ఎంత జ్ఞాని అంటే యేసుప్రభు ఆయనతోటే పోల్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రసంగికుడు అయ్యాడు. అవునా కదా? ప్రసంగి అని సొలొమోను ఏమయ్యాడు? మనకు ప్రసంగం చెప్తున్నాడు. ఏమని? నిర్వేదం, శ్మశాన వైరాగ్యం అంటారు చూడు, అన్నీ తిని దెబ్బతిని ఇప్పుడు జ్ఞానోదయమై చెప్తున్నాడు ఆయన. అది చెప్పినా మనం వినే రకం కాదు కదా. ఏ ముసలోనికి ఏం తెలిసి పడుకోరా అంటాను. అది చెప్తున్నది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఓకే, 4వ అధ్యాయం 2వ వచనం. ఇంకను బ్రతుకుచున్న వారి కంటే బా ఇంతకు ముందు ఎంత బాగుందండి. ఏమండి, మనకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు ధన్యులా కాదా? మనం ఏమనుకుంటాం, బతుకున్న మనం చాలా పుణ్యాత్మలం, మనది గ్రేట్ అనుకుంటున్నాం. కానీ మనకి ఇంకా టైం ఇచ్చాడు సెట్ కావడానికి. అర్థమైందా లేదా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి అంటే ఎంత తొందరగా చచ్చిపోతే నువ్వు అంత ధన్యుడు రా అని అర్థం. ఒకసారి జ్ఞాపకార్థ కూటం పెట్టాడు ఒకడు. ఎందుకో దేవుడు మంచోళ్ళనే ముందుగా తీసుకెళ్తాడు. ఏమండి, రైటా కదా? దేవుడు మంచోళ్ళనే ముందు తీసుకెళ్తాడు అనగానే నాకు వెలిగింది. నేను లేచిన ఏమన్నానో తెలుసా? అంటే చనిపోయిన పాస్టరమ్మ మంచిది కనుక బతికినోడు దుర్మార్గుడు. అర్థమైందా లేదా? టైం ఇచ్చాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుడు నన్ను కృప చూపి కాపాడాడని మనం అనుకుంటున్నాం. బతికిచ్చాడు అంటే నేనేదో మంచోనని. కాదురా నాయన, నీకు ఇంకా టైం ఉంది, నువ్వు సెట్ అవ్వు. అర్థమైందా లేదా? ఇట్లా నువ్వు ఆలోచిస్తే అప్పుడు ఎంత బాగుంటుందో మనం ఆలోచించలేదు దానికి. అవునా కదా? బ్యాక్ ప్లస్ అండ్ మైనస్. ఎందుకంటే యేసుప్రభు బోధన జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే సిలోయం అనే గోపురం దగ్గర, అవునా కదా, గోపురం కూలి 13 మంది చచ్చిపోతే వాళ్ళ అక్రమకారులు అనుకుంటారా? కాదురా, మీరు మారకపోతే అంతకంటే ఘోరంగా చేస్తారు. ఆ వాక్యాన్ని మన మైండ్లో తెచ్చుకుంటే పోద రైట్ చెయ్యి. సో ఇట్లా మీరు ఆలోచించినప్పుడు ఏమిటి? ఇంతకుముందు పోయిన వాళ్ళు మంచోళ్ళే, ధన్యులే, బతికున్నోడే ప్రమాదం అని చెప్తున్నది ఈ వాక్యం. ఆ తర్వాత అబ్బా మరొక వచనం చెప్తున్నా, ఇంకను పుట్టనివాడు హేతువు చేత బా చచ్చిపోయి పాపం చేసినోడి కంటే బతికి పాపం చేసినోని కంటే, ఏమండి, బతికి మంచి చేసినోని కంటే అసలు పుట్టినోడు ఏమంటున్నాడు చూడండి. ఈ ఇద్దరికంటే వారే ధన్యులు. ఎవరు? సూర్యుని చూడకుండా అంటే గర్భస్రావమో వెంటనే పుట్టినరోజే అప్పుడే చచ్చిపోయినోడు చాలా ధన్యుడు అని చెప్తున్నాడు. దీంట్లో ప్రకటనలో ఉన్నది, మీకు అందుకే ప్రకటన కూడా రాయించాను. ఇక్కడ కాకుండా ఇంకొక మాట ఉంది. ఇక్కడ ఈ క్రైస్తవులు చచ్చిపోతున్నారు. ఇది చెప్పక తప్పదు కనుక చెప్తాను. ప్రకటనలో ఏమంటాడు? క్రీస్తునందు. అందుకని ఒకవేళ మీరు ప్రకటన 14 చూద్దాం, ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఎవడు గొప్పోడని మనం ఆలోచించుకుంటా పడి చచ్చిపోతున్నాం. వేరొక దూత బూర ఊదినప్పుడు మొత్తం సైతానుగానికి లోబడనోళ్ళు, ఆడి ముద్రకు లోబడనోళ్ళు, వేయించుకోనోళ్ళు భయంకరంగా ఏమంటారు? దేవుని ఉగ్రత. ఎవడైతే దేవుని వాక్యానికి నమ్మక విశ్వాస భ్రష్టుడయ్యాడో వాడు ఏమైపోతున్నాడట? దేవుని కోపమును
మద్యమును వాడు త్రాగువాడు ఉగ్రత పాత్రలో పోయబడిన. అందుకని అలాంటి వాడికంటే ఎవడు గొప్పడు అంటున్నాడు? ఇప్పటి నుండి ఏంటంటే ప్రకటన గ్రంథం రాసినప్పటి నుండి క్రీస్తు శకము 95 సుమారు ప్రాంతము నుండి క్రీస్తునందు ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. అంటే క్రీస్తు కోసం పనిచేసిన వాడు ఎంత తొందరగా చచ్చినాడికి మేలే. క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతికి చచ్చిపోయినోనికి శ్రమ. అర్థమైందా లేదా? క్రీస్తును విశ్వసించకుండా చనిపోయినోనికి శ్రమ. విశ్వసిస్తున్నాను నటించి నమ్మక ద్రోహం చేసినోనికి మరీ శ్రమ. బైబిల్ ఇన్ని సంవత్సరాలుగా మరి ఆలోచించి ఒక్కొక్కటి, ఎందుకంటే ఇలాంటివి చెప్తే కొన్నిసార్లు మొదటిసారి మీరే తట్టుకోలేరు. ఎందుకంటే కొందరు ముఖాలు చూస్తే కన్ఫ్యూజన్లోకి వచ్చేస్తున్నాయి, కొందరు నవ్వుకుంటున్నారు. అవునా కదా? అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్తున్నాడు అప్పటి నుండి అంటే మొదటి శతాబ్దం నుండి చనిపోయిన వాళ్ళంతా ధన్యులా కాదా? ఎక్కడ? క్రీస్తు కొరకు క్రీస్తు నందు నిద్రించిన వారు ధన్యులు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవం మీద దాడులు చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ధన్యులా గొప్పలా కదా? అవునా కదా? మీరు ఆలోచన ప్రభువునందు అవునా కదా? యెహోవా భక్తులు ఏమ్మా గొప్పలా కదా? మరణిస్తే దేవుని దృష్టిలో ధన్యులు. అదే దేవునికి పనికి రాకపోతే ఆ మనుషునికి శ్రమ. వారు పుట్టకుండిన ఎడల వారికే మేలు, మనకు కాదు. మనం దేవుని పని చేస్తే మనకు చాలా మేలు. అవును కదా? క్రీస్తునందు మృతి పొందితే మనం ధన్యులం. ఎందుకంటే విశ్వాసము ప్రయాసం మాని విశ్రాంతి నందుతాము, నిత్య జీవం పొందుతాము. అందుకే మన పుట్టుక ధన్యత. అర్థమైంది లేదా? పుట్టుక కంటే క్రీస్తునందు మరణించటం మరీ ధన్యత. ఒక మంచి సంగతి చెప్పి ముగిస్తాను. ఇది ఈనాడున్న దైవజనుల కోసమే, మన కోసమే. చూద్దాం. ప్రసంగి 6:3 ఒకడు 100 మంది పిల్లలను కని చిరకాలము జీవించినను ఎడల ఇప్పుడు దీన్ని క్రైస్తవులు తీసుకున్నారు. ఇది ప్రసంగి ఆ కాలానికి సంబంధించి, ఎందుకంటే సమాధిలో నుంచి వాళ్ళు లేపబడతారు. అది ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దానం. మనకేముంది? సమాధిలోంచి లేస్తాడనే ఉందా? క్రీస్తునందు మృతి పొందిన వారు మొదట నువ్వు ఏ మృతి, నేను సమాధి చేశారా, కాల్చారా, అవునా కదా, నీళ్ళలో పడేశారా, ఎక్కడన్నా పడేశారా, అది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు సముద్రంలో పడితే సముద్రం నిన్ను అప్పగిస్తుంది, నది నిన్ను అప్పగిస్తుంది, జంతువు మింగితే అది నిన్ను అప్పగిస్తుంది, కాల్చినతో బూడిద మట్టిలో కలిసి అది కూడా నిన్ను అప్పగిస్తుంది, నీ శవాన్ని నీకు అప్పగిస్తుంది, అక్షయ శరీరంగా మార్చి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్పుడు చెప్పాడు. ఏమైనా 100 మంది పిల్లలను కానీ, లేకపోతే వీడు ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత సేవ చేస్తే ఏం లాభం? ఏడున్నా లేస్తావు, సమాధిలో పెడితేనే కాదు అండి. సమాధి పెట్టి రాయి సిలువెడితేనే లేతావా? యేసుక్రీస్తునందు లేకపోతే నువ్వు ఏడబెట్టినా లేవవు. అది గుర్తుపెట్టుకొని క్రీస్తునందుండి క్రీస్తు కోసం పనిచేస్తే నీకు మేలు. క్రీస్తును నమ్మి నటించి నమ్మక ద్రోహం క్రీస్తుకు చేస్తే నీకు శ్రమ. నువ్వు పుట్టకుండిన నెల అప్పుడు నీకు పిండంగా ఉండి జారిపోతే నీకు చాలా మేలు అన్న వాక్యాన్ని యేసురావు చెప్పాడు ఆ రోజు. ఎందుకంటే ఆ మనుషుడు చెడిపోయాడు కనుక ఆ మనుషుడు పుట్టకుండిన నెల మేలే తప్ప మనం కాదు. మనం పుట్టాం, ప్రభు కోసం పనిచేస్తున్నాం, మనకు మూల. ఎందుకంటే మనకు నిత్య జీవం, నిత్యాజ్ఞానంలో కాలం. కాబట్టి మనలాంటి వాళ్ళు పుట్టడం మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, దయగల మా దేవుడు, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మా జీవమనే మహాయాగాన్ని, దేవా, మహత్తరమైన భాగ్యాన్ని
మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు పుట్టామో తెలుసుకొని, దాని పరమార్థం తెలుసుకొని, దానికి న్యాయము చేకూర్చి మీ చేత ధన్యులం అనిపించుకునే భాగ్యము మాకు అనుగ్రహించుమని, మా జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా, మా ఆలోచనలకు మా నమ్మకానికి విలువ ఇవ్వకుండా, శరీరానికి విలువ ఇవ్వకుండా, ఆయన ఆత్మను నిత్యత్వంలోనికి ఎలా చేర్చుకోవాలో అని ఆలోచిస్తూ, మీకు మీ కుమారుడైన యేసుక్రీస్తుకు పనికొచ్చే వారంగా ఉంటే మాకు మేలని, పనికి రాకుండా ఉంటే మాకు శ్రమని, అలాంటి వాడు పుట్టకుండానే మేలని మా ప్రభు చెప్పిన దాన్ని దేవా మరొకసారి మేము మననం చేసుకొని ఆలోచించి దాని ప్రకారంగా ప్రవర్తించి మీరిచ్చే జీవకిరీటం పొందగలిగే భాగ్యం దయచేయమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.